నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం ప్రణబ్ ముఖర్జీకి ఘనమైన వీడ్కోలు భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమన్న రాష్ట్రపతి 21వ శతాబ్దంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దేశంగా ఎదగాలని ఆకాంక్ష విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేంద్రంతో చంద్రబాబు చర్చ సత్వర పరిష్కారానికి విజ్ఞప్తి పోలవరంపై వైకాపా వైఖరి సరికాదని విమర్శ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై ఢిల్లీలో కేసీఆర్ సమీక్ష నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలు నియోజకవర్గాల పెంపుపై రాజ్నాథ్తో చర్చ స్వర్ణ భారత ట్రస్టుకు మినహాయింపులపై కాంగ్రెస్ ఆరోపణలు కొట్టిపారేసిన కేటీఆర్ నిబంధనల ప్రకారమే వాహనాలు కొన్నామని స్పష్టీకరణ ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు ముందుకెళ్తే కఠిన చర్యలుంటాయన్న డీజీపీ కిర్లంపూడిలో భారీ భద్రతా ఏర్పాట్లు సినీ నటి చార్మీకి హైకోర్టులో స్వల్ప ఊరట మహిళా అధికారుల సమక్షంలోనే విచారణకు సూచన న్యాయవాదిని అనుమతించేందుకు నిరాకరణ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు సరికొత్త రికార్డులను తాకిన సూచీలు తొలిసారి 10,000 మార్కును అందుకున్న నిఫ్టీ దేశ 14వ రాష్ట్రపతిగా దళిత నేత రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీకి రామ్నాథ్ ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం భారతీయ సంప్రదాయాన్ని మరోసారి దిగంతాలకు చాటింది. ఉదయం రాష్ట్రపతి సైనిక కార్యదర్శి మేజర్ జనరల్ అనిల్ ఖోస్లా ఢిల్లీ అక్బర్ రోడ్లోని కోవింద్ నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా రామ్నాథ్ దంపతుల్ని ఆహ్వానించారు. వారిని సాదరంగా రాష్ట్రపతి భవన్కు తీసుకొచ్చారు. అక్కడ ప్రణబ్ ముఖర్జీతో కోవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్రపతి అంగరక్షకులు అశ్విక దళం వెంటరాగా ప్రణబ్ కోవింద్ ఒకే కారులో పార్లమెంట్ సెంట్రల్ హాల్కు చేరుకున్నారు. వారిద్దరికీ లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ ఘన స్వాగతం పలికారు. హోంశాఖ కార్యదర్శి రాష్ట్రపతి ఎన్నికల లాంఛనాన్ని చదివి వినిపించిన వెంటనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ కోవింద్తో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. తరువాత రామ్నాథ్కు అభినందనలు తెలిపిన ప్రణబ్ ముఖర్జీ అప్పటి వరకు తాను ఆసీనులైన కుర్చీలో కోవింద్ను కూర్చోబెట్టారు. 21 శతఘ్నులను పేల్చడం ద్వారా సైన్యం నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు కోవింద్కు అభినందనలు తెలిపారు. తరువాత రామ్నాథ్ కోవింద్ ప్రణబ్తో కలిసి వచ్చిన కారులోనే జోరు వర్షం కురుస్తుండగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రిజిస్టర్లో సంతకం చేయడం ద్వారా కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్కు సంబంధించిన కొన్ని వివరాల్ని ప్రణబ్ ముఖర్జీ కోవింద్కు చెప్పారు. అనంతరం గుర్రపు బగ్గీలో వచ్చిన కోవింద్ మరోమారు సైనిక వందనం స్వీకరించారు. ప్రధాని సహా ప్రముఖులు పాల్గొన్న వీడ్కోలు కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ చివరిసారి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం రామ్నాథ్ తన కారులో ప్రణబ్ను ఎక్కించుకుని రాజాజీ మార్గ్లోని ఆయన కొత్త నివాసం వద్ద దిగబెట్టి వీడ్కోలు పలికారు.
వసుదైక కుటుంబ స్ఫూర్తితో ప్రపంచానికి మార్గనిర్దేశం వహించేలా భారత్ ఎదగాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. 125 కోట్ల మంది దేశ ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్న ఆయన పూర్వ రాష్ట్రపతులు చూపిన మార్గంలో జాగరూకతతో నడుచుకుంటానని ప్రకటించారు. దేశంలోని ప్రతి పౌరుడు జాతి నిర్మాతేనని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభివర్ణించారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాట్లాడిన ఆయన సరిహద్దులను కాపాడే జవాన్లు, శాంతి భద్రతలు కాపాడే పోలీసుల వరకు, అన్నం పెట్టే రైతు నుంచి విద్యార్థుల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల వరకు అందరూ దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచమంతా ప్రతి సమస్య పరిష్కారం కోసం భారత్ వైపే చూస్తోందని కోవింద్ వ్యాఖ్యానించారు. हमें एक ऐसे भारत का निर्माण करना है जो आर्थिक नेतृत्व देने के साथ ही नैतिक आदर्श भी प्रस्तुत करे. हमारे लिए ये दोनों मापदंड कभी अलग नहीं हो सकते. ये दोनों जुड़े हुए हैं और इन्हें हमेशा जुड़े ही रहना होगा. साथियों, देश की सफलता का मंत्र उसकी विविधता है. विविधता ही हमारा वो आधार है जो हमें अद्वितीय बनाता है. इस देश में हमें राज्यों और क्षेत्रों, पंथों, भाषाओं, संस्कृतियों, जीवन शैलियों जैसी कई बातों का सम्मिश्रण देखने को मिलता है. हम बहुत अलग हैं, लेकिन फिर भी एक हैं और एकजुट हैं. 21వ శతాబ్దం భారత్దేనన్న కోవింద్ ఇందుకనుగుణంగా అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. एक राष्ट्र के तौर पर हमने बहुत कुछ हासिल किया है, लेकिन इससे भी और अधिक ज्यादा करने का प्रयास और बेहतर करने का प्रयास और तेजी से करने का प्रयास निरंतर होते रहना चाहिए. ये इसलिए भी महत्वपूर्ण है क्योंकि वर्ष 2022 में देश अपनी स्वतंत्रता के 75वें साल का पर्व मना रहा होगा कि हमारे प्रयास से समाज की आखिरी पंक्ति में खड़े उस व्यक्ति के लिए और गरीब परिवार की उस आखिरी बेटी के लिए भी नई संभावनाएं और नए अवसरों के द्वार खुलें. एक ऐसा भारत जो सभी को समान अवसर सुनिश्चित करेगा, ऐसा ही भारत 21वीं सदी का भारत होगा. आप सबको बहुत बहुत धन्यवाद. जय हिंद. పౌరులే దేశానికి నిజమైన బలమన్న రాష్ట్రపతి దేశం కోసం వారు నిరంతరం శక్తినిస్తూనే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరారు. ఆర్థిక, హోం, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, మానవ వనరులు, పెట్రోలియం శాఖ మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, సంస్థలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశమైన ఆయన పోలవరం, ఆర్థిక లోటు భర్తీ, ప్రత్యేక ప్యాకేజ్ నిధులపై చర్చించారు. కాకినాడ వద్ద పెట్రోలియం కారిడార్ ఏర్పాటుపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో చర్చలు జరిపారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జావడేకర్తో సమావేశమైన ముఖ్యమంత్రి కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల బిల్లులు వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా అసెంబ్లీ సీట్స్ ఏవైతే ఉన్నాయో మళ్లీ డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచే కార్యక్రమం ఆర్డర్ పెండింగ్ ఉంది. ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇంకా సెటిల్ కాలేదు. దాన్ని ఇంకా కొంత టైం ఎక్స్టెండ్ చేయమని కూడా రాశాం, లెటర్ రాశాం. ఆ విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చాను. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయితే ఒకటి రాజధానికి 12,500 హెక్టార్లు భూమి కావాలని చెప్పి అడిగాం. ఇది బైఫర్కేషన్ యాక్ట్ లోనే ఉంది. చింతలపూడి, వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత ఇండస్ట్రియల్ కి ల్యాండ్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ ల్యాండ్. ఆ విషయం కూడా చెప్పాం. రెడ్ శాండల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి, ఉండే చెట్లు కూడా కొట్టి అమ్మితే తప్ప ఈ స్మగ్లింగ్ ఆగదు. ఆ విషయం కూడా వారితో డిస్కస్ చేశాం. పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంపై రాజ్యసభలో కాంగ్రెస్, వైకాపా ప్రశ్నలు లేవనెత్తడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇంకొక పక్క కాంగ్రెస్. అంటే ఈ ప్రాజెక్టు వస్తే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు. ఇది చాలా దుర్మార్గం. పోలవరం ప్రాజెక్టు తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇప్పటికి జరిగిన అన్యాయంతో తోడుగా ఇంకా చాలా దెబ్బతింటాం. ఏదైనా ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని మీరు ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్య అవుతుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. పేషెంట్గా ప్రజలకు క్షమాపణ చెప్పండి.
తెలంగాణలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీలో మంత్రి జగదీష్ రెడ్డి, బీహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోక్తి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలన్నారు. మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, దామరచెర్లలోని 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేయాలన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యుత్ ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ సంస్థలే నిర్వహించేలా పక్కా ప్రణాళికతో వెళుతున్నట్లు గుర్తు చేశారు. రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలుపై ఆయనతో చర్చించిన కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో లోక్సభలో ఇవాళ ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సభ్యులు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా మధ్యాహ్నం 3 వరకు సభను వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో తీవ్ర గందరగోళం ఏర్పడగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు 6 కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన ఎంపీలు సంఘీభావం తెలిపారు. గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై సోమవారం లోక్సభలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపగా కొందరు సభ్యులు సభలో కాగితాలు చించి సభాపతి స్థానం వైపు విసిరారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్పీకర్ 6 కాంగ్రెస్ సభ్యులను 5 రోజులు సస్పెండ్ చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రక్షణ బలగాలు సరిపడా ఆయుధ నిల్వలు కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. యుద్దం వస్తే 10 రోజులకు సరిపోయేంత ఆయుధ నిల్వలు మాత్రమే ఉన్నాయన్న కాగ్ నివేదిక రాజ్యసభలో ప్రస్తావనకు రాగా జైట్లీ వివరణ ఇచ్చారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియ సరళీకరణకు 3 ఏళ్లలో చేసిందేమీ లేదని మండిపడ్డాయి. జైట్లీ వివరణ సరిపోతుందన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆయుధ నిల్వల వ్యవహారంపై చర్చించాలనుకుంటే నోటీసులు ఇవ్వాలని విపక్ష నేతలకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల కోసం కొన్న వాహనాలు, స్వర్ణ భారత్ ట్రస్టుకు పన్ను మినహాయింపులపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ఆరోపణలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ట్రస్టులు, సంస్థలకు పన్ను మినహాయింపులు కల్పించారని ఆధారాలతో వివరించిన ఆయన అదే బాటలో తాము కూడా ఆదాయం ఆశించని సంస్థలకు నిబంధనలకు లోబడే మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వాహన విక్రయ సంస్థలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న డీజీఎస్ఎన్డీ రేట్లను ఫైనలైజ్ చేసింది జైరాం రమేష్ కేంద్ర మంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వమే ఫైనలైజ్ చేసింది. ఏ డీజీఎస్ఎన్డీ రేట్లను ఆధారంగానైతే తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసిందో అదే రేట్లను, అదే రకమైన పద్ధతులను గతంలో ఇక్కడ పనిచేసిన ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరించింది, కొన్నది. డీజీఎస్ఎన్డీ రేట్ ప్రకారం మనం ఈ వాహనాలను నేరుగా టొయోటా కంపెనీకి ఆర్డర్ ఇచ్చినాం. ఇక ఇందులో కూడా వెంకయ్యనాయుడు కొడుకు, కేసీఆర్ గారి కొడుకు అంటే నాకు ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట ఒక ట్రాక్టర్స్ కి సంబంధించిన స్టాక్ యార్డు, స్టాక్ డిపో ఉండేది. ఆ వ్యాపారాన్ని మూసేసి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయింది. ఇక బోడుగుండికి, మోకాల్కి ముడిపెడతాను అని జైరాం రమేష్ గారు అంటే ఆయన విఘ్నతకు, ఆయన తెలివితేటలకు నేను చేతులెచ్చి దండం పెట్టడం తప్ప చేయగలిగింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతి వరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రేపు తలపెట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొంతమందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టిన పోలీసులు పాదయాత్ర చేసే ప్రాంతాల్లో సెక్షన్ 30 సహా 144 అమలు చేస్తున్నారు. కిర్లంపూడిలో బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ వంటి అత్యాధునిక సాంకేతిక సాయంతో పరిస్థితిని పోలీసులు సమీక్షిస్తున్నారు. ముద్రగడ ఇంటిలోకి అనుమతి లేనిదే ఎవరిని వెళ్లనీయడం లేదు. దాదాపు 3000 మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ దళాలు కిర్లంపూడిలో గస్తీ కాస్తున్నాయి. అటు గ్రామంలోకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా ముద్రగడ యాత్రకు పోలీసుల అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి పాదయాత్రకు డీజీపీ నుంచి అనుమతులు తప్పనిసరన్న ఆయన ముద్రగడ సహా ఆయన సన్నిహితులు ఎవరూ అందుకు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. ముద్రగడ పద్మనాభం గారు గాని వారి అనుచరులు గాని ఎవరైనా ఈ పాదయాత్రకి మాకు పర్మిషన్ కావాలి అని ఎక్కడా అడగలేదు.
అది ఒక జిల్లా పరిధి దాటిపోతున్నది కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు అమరావతి అంటున్నారు కాబట్టి పలు జిల్లాలు ఉన్నాయి కాబట్టి డీజీపీ గారికి అప్లై చేయాలి. అది కూడా అప్లై చేయలేదు వారు. ఫస్ట్ అప్లై చేయలేదు. రెండోది గత చరిత్ర బేస్ చేసుకొని ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. మేము వ్యక్తిగత స్వార్థం కోసమే ముద్రగడ పద్మనాభం పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ విమర్శించారు. ప్రభుత్వం వేసిన బీసీ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే శాసనసభలో బిల్లు ఆమోదించుకుని పార్లమెంటుకు పంపించి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక సిస్టమేటిక్ గా, ఒక సైంటిఫిక్ గా, ఒక పద్ధతిగా చేస్తూ ఉంటే ముద్రగడ పద్మనాభం గారు నాకు రాసిచ్చేయండి, జియో రిలీజ్ చేసేయండి, లేదంటే నేను పాదయాత్ర చేస్తా, ధర్నా చేస్తా, ఏందండి ఇగో నిజంగా ఆయనకు సిద్ధిస్తుంటే ఆయన డైరెక్ట్ గా సీఎం అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మాట్లాడొచ్చు కదా. కాపులను బీసీలో చేర్చిన పేరు ఈ ప్రభుత్వానికి వస్తుంది, నేనేమైపోతాను, నేను కూడా కొంత షేర్ తీసుకోవాలని చేయటం ఇది అంతకుమించి చేయలేదు. స్వార్థం వాళ్ళ వ్యక్తి తన స్వార్థానికి పనిచేయడం కరెక్ట్ కాదండి. మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా రేపు తెలంగాణ ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు హాజరు కానున్న సినీ నటి చార్మికి ఆమె కోరిన వెసులుబాట్లన్నీ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సాగేటప్పుడు తన వ్యక్తిగత న్యాయవాదిని అనుమతించాలన్న చార్మి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనకు ఇష్టం లేకుండా రక్త నమూనాలు సేకరించకూడదని, విచారణ బృందంలో మహిళల్ని నియమించాలని కోరగా స్త్రీలను విచారించే బృందంలో మహిళలు తప్పనిసరిగా ఉంటారని సిట్ కోర్టుకు తెలిపింది. చార్మి గౌరవానికి భంగం కలగకుండా విచారణ సాగేలా సిట్ను ఆదేశించాలని చార్మి తరపు న్యాయవాది కోర్టును కోరగా ఆమెను కేవలం సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచినట్టు సిట్ న్యాయవాది తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటానికి లేదు అభిష్టం వ్యతిరేకంగా, సో ఆమె బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం లేదు. ఆమె కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి 10 to 5 చేయాలి, ఉమెన్ ఆఫీస్ సమక్షంలో చేయాలని చెప్పారు. ఎక్యూజ్డ్ కాదు కాబట్టి, విట్నెసే కాబట్టి అడ్వకేట్ ప్రెజెన్స్ మాత్రం ఆ కోర్టు వారు అవసరం లేదని చెప్పారు. అసలు కోర్టు ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు. 10 to 5 చేయమని అన్నారు. అది అసలు యాక్చువల్లీ ఆ పిటిషన్ లో ఆమె రాయలేదు, కానీ వాళ్ళ తరఫున న్యాయవాది అడిగాడు. మహిళా అధికారుల సమక్షంలో కూడా సంబంధిత అధికారులు ప్రశ్నలు వేస్తారు. మహిళా అధికారులే ఆమెను ఎగ్జామిన్ చేస్తారని చెప్పలేదు. అసలు కోర్టు కూడా అట్లాంటి ఆదేశం ఇవ్వలేదు. మాదక ద్రవ్యాల కేసులో తన మేనేజర్ రోనీ జోసెఫ్ ను తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేయడంపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించింది. రోనీతో వృత్తిపరమైన వ్యవహారాల పట్ల తప్ప అతడి వ్యక్తిగత జీవితం, అలవాట్లతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రోనీ చర్యను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని కాజల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. రోనీ అరెస్టు గురించి తెలిసి షాక్ అయ్యానని, అలాంటి వారికి మద్దతు తెలుపబోనని పేర్కొంది. మాదక ద్రవ్యాల కేసులో కళా దర్శకుడు ధర్మారావు అలియాస్ చిన్నాను సిట్ ప్రశ్నించింది. దాదాపు 4 గంటలు సాగిన విచారణలో సిట్ అధికారులు కెల్విన్తో సంబంధాలపై చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఉదయం 10ంటికి ఆబ్కారీ భవన్ చేరుకున్న చిన్నాను 5వ అంతస్తులోని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. 10:30 తర్వాత ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవర్ధన్ పర్యవేక్షణలో విచారణ ప్రారంభించిన సిట్ బృందం కెల్విన్, పూరి జగన్నాథ్తో సంబంధాలపై చిన్నాను ప్రశ్నించినట్టు తెలిసింది. సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చిన చిన్నా పూరితో పనిచేస్తున్నప్పుడే కెల్విన్ పరిచయమైనట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కెల్విన్తో తనకు ఎలాంటి వ్యక్తిగత పరిచయాలు లేవని, మాదక ద్రవ్యాల వినియోగంపై తనకే విషయమూ తెలియదని చెప్పినట్టు తెలిసింది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అరగంటకే చిన్నా విచారణ ముగిసింది. ఇదే కేసులో సారబ్ బనోతు, ఆకుల రితికేష్, అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తులను కూడా ఇవాళ ప్రశ్నించినట్టు సిట్ వెల్లడించింది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్షించిన మంత్రి అడిగినప్పుడు పని కల్పించడం సహా వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ చెల్లింపుల్లో జాప్యం జరగకుండా బ్యాంకర్లతో మాట్లాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సెప్టెంబర్లో తపాలా శాఖకు చెందిన పేమెంట్ బ్యాంక్స్ ప్రారంభమవుతున్నందున అప్పటి నుంచి తపాలా శాఖ ద్వారానే వేతనాలు చెల్లించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ఆగస్టులోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వేతనదారుల ఆధార్, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో ఓ 4 అంతస్తుల భవనం కుప్పకూలగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దామోదర్ పార్క్ పరిసరాల్లోని ఘట్ కోపర్ నివాస ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 18 మందిని వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మరికొందరు భవన శిథిలాల కింద ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అటు రాజస్థాన్లో వర్షాలు వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. జాలోర్, సిరోహి, పాలి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణా దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జాలోర్లో 19 మందిని రక్షించిన బలగాలు పాలి జిల్లాలో 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అనేక ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతుండగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు పడవలతో రంగంలో దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, తాగునీరు అందిస్తున్నారు. ప్రముఖ అంతరిక్ష రంగ శాస్త్రవేత్త, ఉన్నత విద్య సంస్కరణవేత్త ప్రొఫెసర్ యశ్పాల్ ఇక లేరు. భారత అంతరిక్ష రంగ పరిశోధనల్లో ముఖ్య భూమిక పోషించిన 90 ఏళ్ల యశ్పాల్ ఈ ఉదయం నోయిడాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1926 నవంబర్ 26న ప్రస్తుతం హర్యానాలోని జంగ్లో జన్మించిన యశ్పాల్ ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్లో పనిచేశారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్గా కూడా సేవలందించారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర కేంద్ర మంత్రులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. నిఫ్టీ తొలిసారి 10,000 మార్కు దాటగా సెన్సెక్స్ మరో రికార్డు స్థాయిని తాకి చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. క్రితం 2 సెషన్లలో 341 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 18 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 32,351 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 32,374 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులకు లోనై 32,197 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో మళ్లీ కొనుగోళ్లు పెరగ్గా 32,228 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదే ఒరబడిలో సాగిన నిఫ్టీ ఒక దశలో 10,011 పాయింట్ల జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 9,965 పాయింట్ల వద్ద ముగిసింది. 1996లో 1000 పాయింట్లను దాటిన నిఫ్టీ 21 సంవత్సరాల తర్వాత 10,000 మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.